కాటేసిందని దాని తల కొరికిన ఘటన ఇది. తిరుపతి శ్రీకాళహస్తి తొట్టెంబేడు చియ్యవరంకు చెందిన వెంకటేష్ బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్తుండగా నల్ల తాచుపాము కాటువేసింది. కోపాద్రేకుడైన ఆయన పాము తల కొరికి దాన్ని తీసుకుని పక్కన పెట్టుకుని నిద్రపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కు వెంకటేష్ ను తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయా హాస్పిటల్ కు రిఫర్ చేశారు. పాము కాటేసిందని దాని తల కొరికిన ఘటన ఇది. తిరుపతి శ్రీకాళహస్తి తొట్టెంబేడు చియ్యవరంకు చెందిన వెంకటేష్ బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్తుండగా నల్ల తాజు పాము కాటువేసింది. కోపోద్రేకుడైన ఆయన పాము తల కొరికి దాన్ని తీసుకెళ్లి పక్కన పెట్టుకుని నిద్రపోయాడు. ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కు వెంకటేష్ ను తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయా హాస్పిటల్ కు రిఫర్ చేశారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, పాము తల కొరికిన వ్యక్తి వెంకటేష్ పరిస్థితి ఏ విధంగా ఉంది? తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు మండలంలో విచిత్ర ఘటన చోటు చేసుకునేది. చెయ్యవరంలోకి సంబంధించిన ఒక వెంకటేష్ అనే మద్యం సేవించి బుధవారం రాత్రి అతన్ని తిరిగి మద్యం షాప్ నుంచి ఇంటికి వెళ్తుకుంటా దారిలో వెళ్తుండగా ఒక్కసారిగా అతన్ని చింకొబ్బ పాము కాటేసింది. అయితే కోపంతో గురి అయిన మద్యం సేవించిన వెంకటేష్ ఒక్కసారిగా చింకొబ్బ పాము తల కొరికేయడంతో ఒకసారిగా అతనికి మత్తెక్కిపోవడంతో ఆయన అపస్మారక పరిస్థితుల్లో పడి ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు అదేవిధంగా స్థానికులు గమనించి కాళహస్తిలోని వేరే ఆసుపత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయాసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. అయితే కాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడులో ఈ ఘటన మాత్రం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఒక పాము తలకను కొరికి అతను ఆ పాముని పక్కనే పడుకోబెట్టుకున్నాడు. ఈ విచిత్ర ఘటన చూసి అక్కడున్న స్థానికులంతా నివేదిపోయే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.